హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వ్యాగనార్ వెహికల్ గురించి తెలుసుకుందాము. వ్యాగనార్లో వచ్చేసి మనకు ఎన్ని వేరియంట్స్ ఉంటాయంటే ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్. ఎల్ఎక్స్ఐలో వచ్చేసి మనకు పెట్రోల్ కమ్ సిఎన్జి కూడా రావడం జరుగుతుంది. ఇందులో విఎక్స్ఐలో పెట్రోల్ వెహికల్ ఉంటుంది, పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్ కూడా ఉంటుంది విఎక్స్ఐలో. అయితే జెడ్ఎక్స్ఐలో జెడ్ఎక్స్ఐ ప్లస్లో సిఎన్జి అయితే రాదు. ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ వచ్చేసి మనకు 1 లీటర్ సెగ్మెంట్లో ఉంటాయి. జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్లు మనకు 1.2 లీటర్ సెగ్మెంట్లో ఉండడం జరుగుతుంది. వెహికల్ ఇంటీరియర్ వచ్చేసి మనకు డ్యూయల్ టోన్లో రావడం జరుగుతుంది. క్యాబిన్ లైట్స్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా గేర్ షిఫ్ట్ ఇండికేటర్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే రావడం జరుగుతుంది. ఓకే, ఎల్ఎక్స్ఐ ఎట్లాగో మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి ఇందులో వస్తుందన్నమాట. డిస్టెన్స్ టు ఎంటీ, మన పెట్రోల్ ఎంత డిస్టెన్స్ వరకు వస్తుందో కూడా అది కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ వెహికల్ అనేది. హెడ్ ల్యాంప్ ఆన్ వార్నింగ్ అనమాట. హెడ్ ల్యాంప్ వార్నింగ్ కూడా ఇందులో రావడం జరుగుతుంది. ఐడల్ స్టార్ట్ అండ్ స్టాప్ పెట్రోల్ వేరియంట్లో రావడం జరుగుతుంది. ఫ్రంట్ పవర్ విండోస్ విత్ డ్రైవర్ సైడ్ ఆటో డౌన్ పించ్ గార్డ్ పవర్ విండో అనేది రావడం జరుగుతుంది. ఏసీ అండ్ హీటర్ రావడం జరుగుతుంది. ఓకే, రీర్ పార్సల్ ట్రే అనేది సిఎన్జి వేరియంట్లో మాత్రమే రావడం జరుగుతుంది. ఫ్రంట్ రిక్లైనింగ్ అండ్ స్లైడింగ్ సీట్స్ రావడం జరుగుతుంది. ఇందులో మనకు సేఫ్టీ ఫీచర్లోకి వెళ్ళినట్లయితే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ విత్ ఈబిడి, ఈఎస్పి రావడం జరుగుతుంది. ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్ అండ్ ఫోర్స్ లిమిటర్, సీట్ బెల్ట్ రిమైండర్ విత్ బజర్ ఫర్ ఫ్రంట్ అండ్ రీర్ సీట్ బెల్ట్స్, సీట్ బెల్ట్స్ ఫర్ ఆల్ సీట్స్కి మనకు సీట్ బెల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. స్పీడ్ అలర్ట్ సిస్టమ్ ఉండడం జరుగుతుంది. ఇందులో రీర్ పార్కింగ్ సెన్సర్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ ప్రూఫ్ రీర్ డోర్ లాక్ అనేది చైల్డ్ డోర్ లాక్ అనేది రావడం జరుగుతుంది. రూఫ్ యాంటెనా కూడా రావడం జరుగుతుంది. ఇది ఎల్ఎక్స్ఐ వేరియంట్ సంబంధించింది. మనం ఇప్పుడు విఎక్స్ఐ వేరియంట్లోకి వెళ్దాము. విఎక్స్ఐ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటో గేర్ షిఫ్ట్ ఉంటుంది. విఎక్స్ఐ పెట్రోల్ కమ్ సిఎన్జి కూడా రావడం జరుగుతుంది. 1 లీటర్ సెగ్మెంట్ ఇది. సెకండ్ రో వచ్చేసి మనకు 60/40 స్ప్లిట్ సీట్స్ రావడం జరుగుతుంది. ఇందులో డే నైట్ ఐఆర్విఎం రావడం జరుగుతుంది. టిల్ట్ స్టీరింగ్ మనకు విఎక్స్ఐకి రావడం జరుగుతుంది. స్టీరింగ్ వీల్ గార్నిష్ కూడా దీంట్లో వస్తుంది. సిల్వర్ ఇన్సైడ్ డోర్ హ్యాండిల్స్ రావడం జరుగుతుంది. ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ వ్యానిటీ మిర్రర్ ఇన్ సన్ వైజర్, సిల్వర్ ఫినిష్ ఇన్ గేర్ నాబ్, అంటే ఏజిఎస్ మోడల్లో మనకు సిల్వర్ ఫినిష్ అనేది రావడం జరుగుతుంది గేర్ నాబ్ అనేది. ఓకే, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఏజిఎస్ మనకు ఇందులో వస్తుంది కాబట్టి గేర్ ఏ పొజిషన్లో ఉందో దాని యొక్క ఇండికేటర్ అనేది మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలో మనకు తెలుస్తుంది. రిమోట్ కీలెస్ ఎంట్రీ ఈ వేరియంట్ ఉండే మనకు రావడం జరుగుతుంది. రీర్ పార్సల్ ట్రే వస్తుంది. దీనికి ఫోర్ డోర్ పవర్ విండోస్ రావడం జరుగుతుంది. స్మార్ట్ ప్లే డాక్ విత్ మ్యూజిక్ సిస్టమ్, బ్లూటూత్ 2 స్పీకర్స్, యూఎస్బి ఎక్స్ కనెక్టివిటీ, స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్ అనేది ఇందులో మనకు సేఫ్టీ పర్పస్లో రావడం జరుగుతుంది. సెక్యూరిటీ అలార్మ్, ఈలోల్డ్ అసిస్ట్ ఏజిఎస్లో రావడం జరుగుతుంది. ఫుల్ వీల్ కవర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ అనేటివి ఈ వేరియంట్స్లో రావడం జరుగుతుంది. మనం ఇప్పుడు జెడ్ఎక్స్ఐ వేరియంట్లోకి వెళ్ళినట్లయితే జెడ్ఎక్స్ఐ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటో గేర్ షిఫ్ట్ రావడం జరుగుతుంది. ఇందులో ఫీచర్స్ అనేవి పెద్దగా ఏమీ యాడ్ కావు. విఎక్స్ఐ కంటే ఎక్కువ కూడా విఎక్స్ఐ తర్వాత నెక్స్ట్ మోడల్ కాబట్టి దీనికి ఎక్కువ ఏమి యాడ్ అవుతాయి అంటే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ యాడ్ కావడం జరుగుతుంది. బీ పిల్లర్ వచ్చేసి బ్లాక్అవుట్ ట్యాప్ రావడం జరుగుతుంది. ఓకే, జెడ్ఎక్స్ఐ ప్లస్లో మనకు ఏం ఫీచర్స్ వస్తాయో చూసుకుందాము. 17.78 సెంటీమీటర్స్ స్మార్ట్ ప్లే స్టూడియో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది అనేది మనకు స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటోతో మన స్మార్ట్ ఫోన్ అనేది కనెక్టివిటీలో ఉంటుంది. 4 స్పీకర్స్ రావడం జరుగుతుంది జెడ్ఎక్స్ఐ ప్లస్లో. స్టీరింగ్ మౌంటెడ్ వాయిస్ కంట్రోల్స్, అలై వీల్స్ రావడం జరుగుతుంది. ఇందులో ఓఆర్విఎమ్స్ విత్ టర్న్ ఇండికేటర్స్ అనేటివి జెడ్ఎక్స్ఐ ప్లస్లో మాత్రమే వస్తాయి. ఎలక్ట్రికల్లీ రిట్రాక్టబుల్ ఓఆర్విఎమ్స్. ఓకే, రీర్ వైపర్ అండ్ వాషర్, డ్యూయల్ టోన్ ఎక్స్టీరియర్స్ కూడా మనకు జెడ్ఎక్స్ఐలో డ్యూయల్ టోన్ రావడం జరుగుతుంది. కొన్ని బ్లాక్ ఓఆర్విఎమ్స్ అండ్ డ్యూయల్ టోన్ ఎక్స్టీరియర్ బాడీ కలర్స్ అనేది రావడం జరుగుతుంది. డ్యూయల్ టోన్లో వస్తాయి ఇవి ఓఆర్విఎమ్స్ ఇట్లాంటివి. ఫ్రెండ్స్, ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే మనకు టెక్నికల్ ఫీచర్స్లోకి వెళ్ళినట్లయితే మనకు 1 లీటర్ సెగ్మెంట్ ఉన్న వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ 24 కిలోమీటర్స్ అనేది కంపెనీ క్లెయిమ్ చేసింది. ఏజిఎస్ చూసుకున్నట్లయితే 25.19 కిలోమీటర్ ఫర్ లీటర్ అనేది ఏజిఎస్ వెహికల్ క్లెయిమ్ చేయడం జరిగింది. సిఎన్జి వెహికల్ చూసుకున్నట్లయితే 34 కిలోమీటర్ ఫర్ కేజీ అనేది సిఎన్జిలో క్లెయిమ్ చేయడం జరిగింది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే 23 కిలోమీటర్స్ 1.2 సెగ్మెంట్ జెడ్ఎక్స్ఐకి స్టార్ట్ అవుతుంది. ఇది జెడ్ఎక్స్ఐ ప్లస్ జెడ్ఎక్స్ఐ 1.2 లీటర్ ఇంజన్ అనమాట. ఇందులో మనకి ఏజిఎస్ వచ్చేసి మనకు 24
km/L అనేది రావడం జరుగుతుంది. అప్రాక్సిమేట్గా ఇది 22 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 21 to 22. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మనకు 4.7 మీటర్స్ మనకు టర్నింగ్ రేడియస్ రావడం జరుగుతుంది. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 32 లీటర్స్, సిఎన్జి కెపాసిటీ వచ్చేసి 60 లీటర్స్, బూట్ స్పేస్ వచ్చేసి 341 లీటర్స్. ఇది ఫ్రెండ్స్ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీంట్లో మన కలర్స్ చూసుకున్నట్లయితే మ్యాగ్మా గ్రేలో వెహికల్ అయితే రావడం జరుగుతుంది. మ్యాగ్మా గ్రే అండ్ నట్మెజ్ బ్రౌన్ అనమాట. మ్యాగ్మా గ్రే, బ్రౌన్ అండ్ మిడ్ నైట్ బ్లాక్. ఓకే, పూల్ సైడ్ బ్లూ రావడం జరుగుతుంది. గ్యాలెంట్ రెడ్ విత్ బ్లాక్. ఓకే, ప్రైమ్ గ్యాలెంట్ రెడ్, ఇంకా వచ్చేసి సిల్కీ సిల్వర్, సాలిడ్ వైట్, మెటాలిక్ మ్యాగ్మా గ్రే విత్ బ్లాక్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, మెటాలిక్ మ్యాగ్మా గ్రే విత్ బ్లాక్ అంటే ఇది డ్యూయల్ టోన్ అనమాట. ఇది వచ్చేసి సాలిడ్ వైట్, వైట్లో కూడా సాలిడ్ అనమాట. సిల్కీ సిల్వర్. ఓకే, ప్రైమ్ గ్యాలెంట్ రెడ్ రావడం జరుగుతుంది. గ్యాలెంట్ రెడ్ విత్ బ్లాక్ డ్యూయల్ టోన్ ఇది. ఓకే, పూల్ సైడ్ బ్లూ. ఓకే, పేల్ మిడ్ నైట్ బ్లాక్, పియర్ల్ మిడ్ నైట్ బ్లాక్. బ్లాక్ కలర్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, బ్రౌన్ కలర్ ఒకటి, గ్రే కలర్. ఓకే, టోటల్గా మనకు వచ్చేసి 2, 3, 4, 5, 6, 7, 8, 9 కలర్స్ రావడం జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎవరైనా వ్యాగనార్ వెహికల్ తీసుకోవాలనుకుంటే హైదరాబాద్లో మా షోరూమ్ ఉంది. బెస్ట్ ప్రైస్ ఇస్తామండి. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కు ఫోన్ చేయండి. మరేదైనా మారుతి సుజుకి వెహికల్ కావాలనుకుంటే కూడా ఫోన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.